ఓకే. కమ్యూనికేషన్ మోడల్. కమ్యూనికేషన్ మోడల్ అంటే మనము మన ఎన్వైరన్మెంట్ నుంచి, మన పరిసరాల నుంచి మనం ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోకి తీసుకుంటాం. బ్రెయిన్లోకి తీసుకొని బ్రెయిన్లో మన న్యూరాన్స్లో స్టోర్ చేసుకుంటాము. ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు మన ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మనం మన పంచేంద్రియాల ద్వారా తీసుకుంటాం. మన జ్ఞానేంద్రియాలు ఏవైతే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకుంటాము. తీసుకొని మనం బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాము. ఇలా వెళ్ళిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నది, మనం చూసింది అంటే మన పరిసరాలలో ఉన్నది మొత్తం వెళ్తుందా అంటే మొత్తం వెళ్ళదు. మనకు అందుబాటులో 3 lakhs బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 3 లక్షల బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు అందుబాటులో. అంటే మన కళ్ళు ఎంతవరకు అయితే చూడగలవో, మన చెవులు ఎంతనైతే తీసుకోగలవో, మన స్కిన్ ఈ విధంగా 3 లక్షల బిట్ల ఇన్ఫర్మేషన్ మనకు అందుబాటులో ఉంది, మన పంచేంద్రియాలకు అందుబాటులో ఉంటుంది. కానీ మనము అందులో కేవలం 10 బిట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన బ్రెయిన్ తీసుకుంటుంది. 10 బిట్స్ మాత్రమే బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటుంది. మిగిలింది ఏమైంది? మిగిలింది ఏమైందంటే మనకు 3 ఫిల్టర్స్ ఉంటాయండి. మన బ్రెయిన్కు ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ కావడానికి 3 ఫిల్టర్స్ ఉంటాయి మధ్యలో. అది డిలీషను, డిస్టార్షను, జనరలైజేషను. ఏంటి డిలీషన్ అంటే ఏంటి? ఈ డిలీషన్ అంటే ఏంటంటే మనము ఏదైతే చూస్తామో ఆ చూసిన దాంట్లో మనకు చాలా కనబడుతుంది మన ముందు. కానీ అదంతా చూడకుండా మనకు ఏదైతే కావాలో దాన్ని మాత్రమే చూస్తాము, దాన్ని మాత్రమే తీసుకుంటాము. మనకు ఎట్లా వస్తుందంటే మనకు పెరిఫెరల్ ఫోకస్ ఎంతవరకు ఉందో, మన కళ్ళు ఇంతవరకు చూడగలవో అదంతా చూస్తాము. కానీ మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో, ఇప్పుడు ఈ సెషన్ చూస్తున్నా నేను, దీని మీద ఫోకస్ పెడుతున్నాం. ఇది మాత్రమే చూస్తాను, దీన్ని మాత్రమే తీసుకుంటాను. చుట్టుముట్టు ఏం జరిగింది అనేది నేను దాన్ని అదంతా చూడని పట్టించుకోను. పెరిఫెరల్ గా జరుగుతుంది, కానీ ఫోకస్ ఇక్కడే ఉంటుంది. ఇందులో కూడా నేను చూసేది మొత్తం తీసుకుంటానా అంటే మొత్తం తీసుకోను. ఏదో కొంచెం ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మనకు 45 మినిట్స్ సెషన్ అయిందంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం టోటల్ అంటే నేను కేవలం ఒక 5 నిమిషాలలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ 45 మినిట్స్ ఏం జరిగిందో పూర్తిగా చెప్పలేను. ఈ విధంగా అందుకనే మనం మొత్తం తీసుకోము, కొంచెం భాగం మాత్రమే, కొంచెం పాటు మాత్రమే మనం ఏదైతే ఇష్టమో, మనకి ఏదైతే నచ్చుతుందో, ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని మాత్రమే తీసుకొని మనం మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాము. ఇది డిలీషన్. అంటే మన చుట్టూ చాలా ఉంటుంది, మనం అందులో కొంచెం మాత్రమే తీసుకుంటాం. ఇది డిలీషన్. ఇంకోటి డిస్టార్షన్. డిస్టార్షన్ అంటే ఏంటంటే అక్కడ జరిగేది ఒకటి, కానీ మనం దాన్ని వేరే విధంగా దాన్ని ఏంటంటే వక్రీకరిస్తాము. అంటే మన సొంత మీనింగ్ ఇస్తాం అన్నట్టు, మన ఓన్ లాంగ్వేజ్ ఇస్తాము. అయితే ఇప్పుడు ఒక ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు. కాల్ చేస్తే నేను ఆయన ఫోన్ కట్ చేసిన, ఇప్పుడు వచ్చిన డిస్టర్బ్ ఉందని కట్ చేసిన. తను ఏమనుకుంటాడంటే ఆ అబ్బాయికి నేను కొన్ని డబ్బులు ఇవ్వాలనుకోండి, ఇవ్వడు ఏమో అంటే ఇక్కడ జరిగిన సందర్భం వేరే. ఇక్కడ ఏం జరుగుతుంది, నేను కొంచెం క్లాసులో బిజీగా ఉన్నాను, కట్ చేశాను. ఎమ్మటే ఆయన మైండ్లో ఏమొస్తుందంటే చాలా రోజులు ఇవ్వడు ఏమో, డబ్బులు పోతాయేమో, ఆ విధంగా డిస్ట్రాక్షన్ వెంటనే అనేది ఒక ఆలోచన వస్తుంది. అట్లా ఈవెంట్లో అసలు ఎలాంటి మీనింగ్ ఉంటుందండి. మనం మన ఓన్ మీనింగ్ ఇస్తాం అన్నట్టు, ఎవరికి నచ్చిన మీనింగ్ వాళ్ళు ఇస్తారన్నట్టు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే ఆ ఒక వ్యక్తి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు, కానీ నేను పిలిచాను, అతనికి గిన్నరాలే, అతను వినలే. నేనేమనుకుంటున్నాను, కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఇంటలేడు. అంటే డిస్ట్రాక్షన్, అక్కడ జరిగేది వేరే. అతను వేరే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు, సాంగ్స్ వినుకుంటూ పెడుతున్నాడు, తనకి వినబడలేదు. కానీ నేను నా ఓన్ మీనింగ్ ఇస్తున్నాను. ఇది డిస్టార్షన్ అన్నాడు. దాన్ని ఏంటంటే వక్రీకరిస్తున్నాం అన్నట్టు. ఉన్న ఉన్న అర్థం ఈవెంట్ ఒకటే, మనం దాన్ని వేరే విధంగా మీనింగ్ ఇస్తున్నాం. ఇది డిస్టార్షన్. ఇంకొకటి ఏంటంటే, ఇంకో ఫిల్టర్ ఏంటంటే జనరలైజేషన్. జనరలైజేషన్ అంటే ఏంటంటే మనము ఒక ఈవెంట్, ఒక ఒక దగ్గర ఒక ఈవెంట్ జరిగినప్పుడు దాన్ని 1 సార్లు 2 సార్లు చూసి ఇది ఇలాగే ఉంటుందని మనం దాన్ని ఉదాహరిస్తాం అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను, కొంచెం ఉప్పు ఎక్కువ అయింది.
మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాను, హోటల్లో తిన్నాను, అక్కడ కూడా కొంచెం ఉప్పు ఎక్కువ అయింది. అంటే ఈ చెన్నై వాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు. 2 సార్లకే ఆ చెన్నై మొత్తానికి నేను జనరలైజ్ చేస్తున్నాను. హిందువులు అంటే ఇలా ఉంటారు, ఫలాని దేశం వాళ్ళు ఇలా ఉంటారు, మహిళలు అంటే ఇలా ఉంటారు అంటే జనరలైజ్ చేసి మనము ఏంటంటే 1 2 సంఘటనలు, కొన్ని సంఘటనలు పట్టుకొని టోటల్గా దాన్ని మొత్తానికి జనరలైజేషన్ చేసి చెప్తుంటాం అన్నట్టు. ఇది జనరలైజేషన్. ఈ విధంగా 3 ఫిల్టర్స్ వల్ల ఈ డాటా అంతా ఫిల్టర్ అయ్యి అది కొంచెం మాత్రమే మన బ్రెయిన్కి అనేది చేరుతుంది. అయితే ఫిల్టర్ చేస్తాం, అందరికి జరుగుతుంది, మనుషులను అందరికి జరుగుతుంది ఫిల్టరింగ్. అయితే అందరూ సమానంగా చేయొచ్చు కదా, అందరూ వేరువేరుగా ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి. ఆ విధంగా మన బిలీఫ్స్ ప్రకారం, మనకున్న వాల్యూస్ ప్రకారం, మనకున్న ఐడెంటిటీ ప్రకారం, మనకున్న పర్సెప్షన్స్ ప్రకారం, మనకున్న ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ప్రకారం, మనకున్న మెమొరీస్ ప్రకారము మనము ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఈ యొక్క ఫిల్టర్ అనేది చేస్తారు. చేసి ఈ మ్యాప్ 2లో తన మైండ్లో అనేది దాన్ని స్టోర్ చేసుకుంటారు. ఆ విధంగా స్టోర్ అయిన ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఆ టైంలో ఒక స్టేట్ ఏర్పరుస్తుంది. పాజిటివ్ ఈవెంట్ చూసి మనం పాజిటివ్ మీనింగ్ ఇస్తే పాజిటివ్ స్టేట్ అనేది ఏర్పడుతుంది. మనం నెగిటివ్ ఈవెంట్ చూసి, ఈవెంట్ ఏదైనా ఉండాలి, దానికి నెగిటివ్ మీనింగ్ ఇస్తే నెగిటివ్ స్టేట్ అనేది ఏర్పడుతుంది. ఈ స్టేట్ని మనం 3 అనుకోవచ్చు. అయితే పాజిటివ్ స్టేట్ ఏర్పడితే ఓకే. నెగిటివ్ స్టేట్లో ఏముంటాయి, మనము బాధ, ఏదైనా ఈవెంట్ బాధ, భయము, కోపము, ఇవన్నీ నెగిటివ్ స్టేట్లోకి వెళ్ళడానికి. పాజిటివ్ స్టేట్లో ఏముంటాయి, హ్యాపీ, సంతోషము, ఆనందము, ఓకే, జాయ్, ఈ విధంగా అన్ని ఇవి పాజిటివ్ స్టేట్కు సంబంధించినవి. ఓకే, ఈ విధంగా స్టేట్లోకి వెళ్ళాం. ఆ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఆ స్టేట్లో నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి మన బాడీలోకి వచ్చేస్తాయి, ఫిజియాలజీలోకి వచ్చేస్తాయి. ఫిజియాలజీకి వచ్చినప్పుడు మనము ఆ టైంలో ఆ స్టేట్లో మనం యాక్షన్స్ తీసుకుంటే మనకు వచ్చే రిజల్ట్, నువ్వు ఏ స్టేట్లో ఉన్నావు, పాజిటివ్ స్టేట్లో ఉండి యాక్షన్స్ తీసుకుంటే నీకు పాజిటివ్ రిజల్టే వస్తుంది. నెగిటివ్ స్టేట్లోకి వెళ్ళి నెగిటివ్ ఆ టైంలో యాక్షన్స్ తీసుకుంటే మనకు నెగిటివ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఈ కమ్యూనికేషన్ మోడల్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఇక్కడ ఫిల్టరింగ్ని మనం డిలీషన్ చేసినప్పుడు మనం నెగిటివిటీని మొత్తం డిలీట్ చేయాలండి, పాజిటివిటీని ఉంచుకోవాలి, నెగిటివిటీని డిలీట్ చేయాలి, నెగిటివిటీని తీసుకోవద్దు. డిస్ట్రాక్షన్ ఒకవేళ చేసిన మీనింగ్ ఇచ్చినా కానీ, ఫోన్ చేసినప్పుడు మనం దానికి నెగిటివ్ మీనింగ్ ఇవ్వకుండా పాజిటివ్ మీనింగ్ ఇవ్వాలి. ఏదో బిజీగా ఉండుంటాలే, మళ్ళీ చేద్దాం, లేదంటే తను చూసుకొని చేస్తాలే అని పాజిటివ్ మీనింగ్ ఇవ్వాలి. జనరలైజేషన్ కూడా పాజిటివ్గా చేయాలి. 2 సార్లు అక్కడ 2 సార్ల కన్నా మొత్తాన్ని చూస్తే తెలుస్తుంది మనకి చెన్నై వాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారా తినరా అనేది. ఆ విధంగా మనం పాజిటివ్గా మనం జనరలైజేషన్ చేయాలి. డిలీషన్ ఏమో నెగిటివిటీని మొత్తం డిలీట్ చేయాలండి, డిస్ట్రాక్షన్ జనరలైజేషన్ ఏమో పాజిటివ్గా చేయాలి. అలా చేస్తే ఏంటంటే మనం పాజిటివ్ స్టేట్లోకి వెళ్తాము. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏదైతే బిలీవ్స్, వాల్యూస్, ఐడెంటిటీ ఇవన్నీ ఉన్నాయో, మైండ్ సెట్ అంటారో, అవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం మార్చాలి. మనం ఎన్ఎల్పి ద్వారా మనం వాటిపైన వర్క్ చేస్తాం, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటిపైన వర్క్ చేస్తాము, అవి మారిపోతాయి. అయితే ఇప్పుడు వెంటనే మనం రావాలంటే, పాజిటివ్ స్టేట్లోకి రావాలంటే ఏం చేయాలంటే ఫిజియాలజీ మారవాలి, మన బాడీ లాంగ్వేజ్ అప్పటికప్పుడు మారిస్తే మనం పాజిటివ్ స్టేట్లోకి రావచ్చు. ఇదండి నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ.